హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ బిల్లులలో భారీ కదలిక ఈరోజు వీరి అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్ చెల్లింపు తాజా అప్డేట్. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు నమస్కారం అండి. మే నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపు ప్రక్రియకు సంబంధించి మే 2వ తేదీన ఫ్రైడే ఉదయం నాటికి అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారంగా చూసుకున్నట్లయితే నిన్నటి వరకు ఆహ్, జరిగిన కీలక పరిణామాలు. మనం ముందుగా అంచనా వేసినట్లుగా నిన్న మే 1 తేదీ సాయంత్రం 4 గంటల నుంచి జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో గణనీయమైన వేగం పుంజుకుంది. అంటే బిల్లుల్లో భారీ కదలిక ఏర్పడింది. మేడే ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ ఆర్థిక శాఖ నుంచి అవసరమైన నిధులు విడుదల కావడంతో సీఎఫ్ఎంఎస్ మరియు ట్రెజరీ అధికారుల నేపథ్యంలో బ్యాకెండ్ చెల్లింపు ప్రక్రియను ముందుకైతే నడిపించారు. ఇది హర్షణీయమైతే చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటి రోజున చాలామందికి పెన్షన్లు జమ అయినట్టు కూడా మనకు సహజ సమాచారం అందింది. బిల్లుల ప్రక్రియ, బిల్లుల కదలిక అండి. మొట్టమొదటగా అధిక సంఖ్యలో పెన్షనర్లకు సంబంధించి బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశ నుంచి చెల్లింపు ప్రక్రియలో అత్యంత కీలకమైన ఆర్‌బీఐ ఈ-కుబేర్ వ్యవస్థకు విజయవంతంగా బదిలీ చేయబడ్డాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఉద్యోగులకు సంబంధించిన వివిధ శాఖలకు ముఖ్యంగా విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామవార్డ్ సచివాలయం ఎంప్లాయీస్ మరియు ఇతర అనేక శాఖలు జీతాల బిల్లులు కూడా ఒక్కొక్కటిగా ఈ-కుబేర్‌కు వెళ్ళడం ప్రారంభమైంది. చివరి దశకు సూచన. బిల్లులు ఈ-కుబేర్‌కు చేరడం అంటే ప్రభుత్వం తమ వంతు నిధుల విడుదలను పూర్తి చేసిందన్నమాట. అంటే చెల్లింపు బాధ్యత ఇక ఆర్‌బీఐ పైనే అప్పగించిందని అర్థము. ఇక్కడి నుంచి బ్యాచ్ నంబర్ కేటాయింపు జరిగి, ఆపై నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులైతే జమ అవుతుంది. పెన్షన్ల చెల్లింపు తాజా స్థితి చూసుకున్నట్లయితే బ్యాచ్ నంబర్ కేటాయింపు నిన్న రాత్రికి ఈ-కుబేర్‌కు వెళ్ళిన చాలా బిల్లులన్నీ కూడా బ్యాచ్ నంబర్‌లు కేటాయించబడ్డాయి. బ్యాచ్ నంబర్ కేటాయించబడిందంటే ఆర్‌బీఐ ఆ బిల్లును చెల్లింపుల సమూహంలో చేర్చిందని, బ్యాంకులకు పంపడానికి సిద్ధంగా ఉందని అర్థము. చెల్లింపులు ప్రారంభం, నిర్ధారణ అత్యంత ముఖ్యంగా నిన్న రాత్రి నుండే వివిధ జిల్లాల్లో పెన్షనర్లు తమ ఖాతాల్లో పెన్షన్ జమ అయినట్టు నిర్ధారించారు. ఇప్పటివరకు ఉన్న సమాచారము, అలాగే మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేసిన సమాచారం ప్రకారం విజయనగరం ఎస్టీఓ పరిధిలో పెన్షన్లు క్రెడిట్ అయ్యాయి. వైజాగ్ సీతమ్మధార ఎస్టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్స్ జమ అయ్యాయని కొందరు కామెంట్ ద్వారా తెలియజేశారు. ఈరోజు కూడా మిగిలిన వారికి జమ అవుతాయి. కాకినాడ ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్లు జమ అయినట్టు పెన్షనర్లు ధృవీకరించారు. కర్నూలు ఫ్యామిలీ పెన్షన్ బిల్ కూడా బ్యాచ్ నంబర్ కేటాయించబడినట్టు సమాచారము. కొన్ని బిల్లులు స్టేటస్ చెక్ చేయగా వాటికి నిన్ననే సక్సెస్ పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని చూపించడం గమనించవచ్చు. ప్రస్తుత అంచనా నిన్న రాత్రి మరియు ఈరోజు ఉదయం వరకు దాదాపుగా 10-25% వరకు ఇప్పటికే పెన్షన్లు జమ అయ్యాయని అంచనా వేయవచ్చు. నేటి మే 2వ తేదీ అంచనా. బ్యాచ్ నంబర్లు కేటాయించబడి ఇంకా జమ కాని వారికి ఈరోజు మే 2 మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు జమ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇంకా కొన్ని బిల్లులు ఈ కుబేర్ దశలోనే ఉండి బ్యాచ్ నంబర్ కోసం వేచి ఉండవచ్చు. ఒకవేళ వీటికి ఈరోజు బ్యాచ్ నంబర్ కేటాయించబడి ఈరోజు సాయంత్రం లేదా రాత్రి లోపల జమ కావచ్చు. పూర్తి స్థాయిలో ఏమైనా చిన్న సాంకేతిక సమస్యలు ఉన్న బిల్లులు మినహా మిగతావన్నీ దాదాపుగా ఈరోజు మే 2వ తేదీ సాయంత్రానికల్లా పెన్షన్ల చెల్లింపు ప్రక్రియ పూర్తి స్థాయిగా చేరుకునే అవకాశం ఉంది. జీతాల చెల్లింపు తాజా పరిస్థితి. బ్యాచ్ నంబర్ల కేటాయింపు. పెన్షనర్ల మాదిరిగానే ఈ కుబేర్‌కు వెళ్ళిన ఉద్యోగుల జీతాల బిల్లులకు కూడా నిన్న మే 1 రాత్రి ఆలస్యంగా లేదా ఈరోజు తెల్లవారుజాము నుంచి బ్యాచ్ నంబర్లు కేటాయించడం ప్రారంభమైంది. చెల్లింపు ప్రారంభం. బ్యాచ్ నంబర్లు కేటాయించబడిన వెంటనే ఈరోజు
ఉదయం ఆలస్యంగా లేదా మధ్యాహ్నం నుంచి ఉద్యోగుల ఖాతాల్లోకి కూడా జీతాలు జమ కావడం ప్రారంభం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పూర్తి స్థాయి చెల్లింపుల అంచనా జీతాలు మరియు పెన్షన్లు ఈరోజు ఉదయం నుంచి జీతాలు మిగిలిన పెన్షన్ల జమ ప్రక్రియ ఊపందుకుంటుంది. దాదాపుగా ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం నాటికి 80% నుంచి 90% వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లింపులు పూర్తవుతాయని గట్టిగా ఆశించవచ్చు. తుది గడువు ఏవైనా చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఆహ్, ఉదాహరణకు ఖాతా వివరాలలో తప్పులు గానీ, ఐఎఫ్ఎస్సి కోడ్‌లో మార్పులు గానీ ఉంటే లేదా వ్యక్తిగత బిల్లు సమస్యలు ఉన్నవి మినహా దాదాపుగా 100% జీతాలు మరియు పెన్షన్లు ఈరోజు సాయంత్రం లేదా రాత్రి లోపల అందరికీ జమ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్య గమనికలు మరియు సూచనలు టెక్నికల్ ఇష్యూ ఉన్న ఏమైనా బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉండిపోయినా, లేదా బిల్ నాట్ అప్రూవల్ అని తిరస్కరించబడినా, లేదా రీసబ్మిట్ చేయవలసి వచ్చినా వాటి చెల్లింపులు ఆలస్యమవుతాయి. సంబంధిత డీడీఓ లేదా ఎస్టీఓలను సంప్రదించడం అవసరం. లైఫ్ సర్టిఫికేట్ సమస్య ముందు ముందు నుంచే చెప్పుకున్నట్టుగా ఎవరైతే పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సకాలంలో సరిగ్గా సమర్పించలేదో, లేదా సమర్పించినది సాంకేతిక కారణాల వల్ల వ్యాలిడేట్ కాలేదో వారికి ఈ నెల పెన్షన్ జమ కాదు. అటువంటి వారు దయచేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్‌ను సరిచూసుకొని అవసరమైతే పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేసి మీ డీడీఓ లేదా ఎస్టీఓ లేదా డీటీఓలను సంప్రదించి కనీసం వచ్చే నెల నుంచైనా పెన్షన్ సక్రమంగా అందేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక ఖాతాలను తనిఖీ చేసుకొని దయచేసి మీ బ్యాంక్ ఖాతాలను మరియు వీలైతే మీ సీఎఫ్ఎంఎస్ బిల్ స్టేటస్‌ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండండి. అలాగే మీకు జీతం లేదా పెన్షన్ జమ అయినట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ ద్వారా తెలియజేయండి. దీనివల్ల ఇతర ఉద్యోగులు, పెన్షనర్లకు అది ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ఇక మొత్తానికి చెప్పుకోవాల్సిందేంటంటే నిన్న సెలవు దినం అయినప్పటికీ బిల్లులలో వేగంగా ప్రాసెస్ కావడము, బ్యాచ్ నంబర్‌లు కేటాయించబడ్డము మరియు పెన్షన్‌లు జమ కావటము సానుకూల పరిణామం. జీతాలు కూడా ఈ రోజు నుంచి జమ కావడం ప్రారంభమై, ఈరోజు సాయంత్రం లేదా రాత్రి లోపల అందరికీ చెల్లింపులు పూర్తవుతాయని ఆశిద్దాము. ఇది ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఏపీ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం. సో, ఏది ఏమైనప్పటికీ కూడా ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. సో, ఇంకెవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే వీడియో చేసిన వెంటనే మీ వరకు రీచ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.